బ్యాక్ టు న్యూస్. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి విదేశీ జాతీయ స్థాయి అతిథులు తరలి వస్తున్నారు. దాదాపుగా ఆశావాకులంతా మంగళవారం రాత్రికి విజయవాడ చేరుకున్నారు. దీంతో ఇక్కడి హోటల్స్ అన్ని కూడా అతిథులతో కిటకిటలాడిపోతున్నాయి. ఇక ఏర్పాట్ల విషయానికి వస్తే ప్రమాణ స్వీకార వేదికపై 60 మంది వరకు కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రధానమంత్రి మోడీ కోసం ప్రత్యేకంగా వేదికకు అత్యంత సమీపంలో గ్రీన్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రధాని మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా, నడ్డా, ఇతర కేంద్ర మంత్రులు కూడా ఈ గ్రీన్ రూమ్ కు చేరుకుంటారు. ముఖ్యమంత్రి కోసం ప్రత్యేకంగా గ్రీన్ రూమ్ ను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి గ్రీన్ రూమ్ పక్కనే వివిఐపీల కోసం ఇంకో గ్రీన్ రూమ్ ను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వీరిద్దరితో పాటు మరో 23 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పవన్ సహా మొత్తం 24 మంది మంత్రుల జాబితాను విడుదల చేయగా కేబినెట్ లో ఒక స్థానాన్ని ఖాళీగా ఉంచారు. జనసేనకు 3, బీజేపీకి ఒక స్థానం కేటాయించారు. సీనియర్లకు, యువతతో కొత్త మంత్రివర్గం ఉంటుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఇక ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ బ్రహ్మం మంగళగిరి నుంచి అందిస్తారు. బ్రహ్మం చెప్పండి. సో శ్రీనివాస్ చెప్పండి శ్రీనివాస్ ఏర్పాట్ల గురించి. అండ్ పీఎం కూడా మరి కాసేపట్లో షెడ్యూల్ ప్రకారం చేరుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. యామిని, ఈరోజు మరి కాసేపట్లోనే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు మొత్తం కూడా పూర్తి కావడం జరిగింది. ఇప్పటికే ఎక్కడైతే ఉన్నటువంటి వారి యొక్క అభిమానులంతా కూడా పార్టీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా హాజరవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా చూస్తే ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు దరిదాపుగా 7 నుంచి 8 మంది కేంద్ర మంత్రులు కూడా హాజరవుతున్నారు. వారిలో అమిత్ షా, నడ్డా, అలానే బండి సంజయ్, కిషన్ రెడ్డి వీళ్ళంతా కూడా గత రాత్రే విజయవాడ చేరుకొని అక్కడి నుంచి బయలుదేరి రావడం జరిగింది. అలానే సినీ ప్రముఖులు కూడా రజనీకాంత్, చిరంజీవి, రామ్ చరణ్ ఇలా మొత్తం కూడా సినీ ప్రముఖులంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ కు 3వ ముఖ్యమంత్రిగా, అంటే మొదట చంద్రబాబే ముఖ్యమంత్రిగా చేశాడు, తర్వాత జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు మరలా 3వ టర్మ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ ప్రమాణ స్వీకారం కని విని ఎరగని రీతిలో అట్టహాసంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడపడానికి సిద్ధం కావడం జరిగింది. ఆ విధంగానే పనులు వేగవంతం చేసి పూర్తి స్థాయిగా ప్రమాణ స్వీకార పనులు కూడా వేగవంతం చేస్తున్నటువంటి పని కూడా ఉంది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక 10 గంటల 45 నిమిషాలకు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరితో పాటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మరో 23 మంది, అంటే మొత్తంగా మంత్రిమండలి 24 మందిని అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ 24 మంది కూడా ఈ రోజు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ 3 పార్టీలు కలిసి పోటీ చేసిన తర్వాత 164 సీట్లు విజయం సాధించడం జరిగింది. ఈ 164 సీట్లలో 24 మందిని మంత్రులుగా ఎంపిక చేసుకోవడం జరిగింది. మంత్రులు చూసినట్లయితే కనుక సీనియర్లకు కొంత నిరాశ కలిగినా గానీ మిగిలిన వారికి ప్రాధాన్యత ఇచ్చారనే విధంగా కూడా స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి. కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా కూడా మంత్రుల జాబితా సిద్ధం చేయడం జరిగింది. ఆ విధంగానే మంత్రులను ప్రకటించినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఆ మంత్రివర్గంలో కమ్మ
కోటా కింద నలుగురికి, రెడ్లకు ముగ్గురికి, అలానే కాపులకి నలుగురికి, ఇలా మంత్రి పదవులు ఎస్సీ ఎస్టీ బీసీలకు 8 మంది ఇలా పదవులను కూడా కేటాయించినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి చూసినట్లయితే కనుక మొదట జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, తర్వాత నారా లోకేష్, తర్వాత జనసేన పార్టీ నుంచే నాదెండ్ల మనోహర్ తర్వాత చూసుకున్నట్లయితే కనుక అనగాని సత్యప్రసాద్, అలానే కృష్ణా జిల్లా నుంచి కొలుస పార్థసారథి, కొల్లు రవీంద్ర, వీరితో పాటు చూసుకున్నట్లయితే కనుక రాయలసీమ జిల్లాలో సత్యప్రసాద్ అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే సత్యకుమార్ యాదవ్ ను బీజేపీ పార్టీ తరఫు నుంచి తీసుకోవడం జరిగింది. అలానే పయ్యావుల కేశవ్ తర్వాత చూసుకుంటే గనక ఉత్తరాంధ్రకి వెళ్ళినట్లయితే గనక వలగలపూడి అనిత, అచ్చెన్నాయుడు, ఇలా చూసుకున్నట్లయితే గనక అన్ని ప్రాంతాలకు సమప్రాధాన్యత ఇచ్చే విధంగా కూడా మంత్రివర్గాన్ని ఎంపిక చేసినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే అన్ని కులాలు, మతాలు, వర్గాల వారీగా ఎంపిక చేశారంటూ కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్న నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారమే 10 గంటల 45 నిమిషాలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఈ కార్యక్రమం అయిన తర్వాత ప్రధాని మరలా తిరిగి ఒడిశాకి బయలుదేరి వెళ్తారంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే గనక నవ్యాంధ్ర అభివృద్ధికి చంద్రబాబు కంకణం కట్టుకున్న విధంగా మార్పులు చేర్పులతోటి నూతన మంత్రి మండలి ఏర్పాటు చేయడమే కాకుండా రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి పనులు కొనసాగే విధంగా కూడా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్న చూసినట్లయితే కనుక శాసనసభ పక్షం నేతగా ఎన్నుకున్న తర్వాత స్పష్టంగా మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది, ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అమరావతిగానే ఉంటుంది, అమరావతి అభివృద్ధి చేస్తామంటూ కూడా చంద్రబాబు నాయుడు స్పష్టం చేయడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక తెలుగుదేశం పార్టీ నుంచి 133 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు గెలుపొందిన తర్వాత వారిలో 20 మందికి మాత్రమే మంత్రులుగా అవకాశం దక్కడంతో కొంతమంది సీనియర్లు కొంత నిరాశలో ఉన్నా గానీ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి కాబట్టి ఆ విధంగానే ముందుకు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఈ మంత్రి మండలిలో చూసుకున్నట్లయితే గనక జనసేన పార్టీలో 3 స్థానాలు కేటాయించడం జరిగింది, బీజేపీకి 1, జనసేనలో 3 కేటాయించిన వాటిలో 1 జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, 2 నాదెండ్ల మనోహర్, 3 కందుల దుర్గేష్, వీళ్ళు ముగ్గురికి మంత్రి మండలిలో అవకాశం కల్పించడం జరిగింది. బీజేపీ తరఫున సీనియర్ నేతగా ఉన్నటువంటి సత్యకుమార్ కు అవకాశం కల్పించారు. అలానే చూసుకున్నట్లయితే గనక 24 మంది మంత్రులు 10 మంది మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెడుతున్న వారికి మంత్రి పదవులు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అంటే శ్రీనివాస్, వివిఐపీలు, రాజకీయ ప్రముఖులు అందరూ కూడా సభాస్థలికి చేరుకున్నట్టు తెలుస్తోంది. ఆహ్వానితులైతే చాలా మంది ఉన్నారు. మరి ప్రస్తుతానికి అక్కడ ఎవరెవరు ప్రముఖులు చేరుకున్నారు? అంటే ఇప్పటికే చూస్తున్నట్లయితే గనక ప్రమాణ స్వీకార స్థలానికి చూసుకున్నట్లయితే గనక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, అలానే మరికొద్ది క్షణాల్లో నారా చంద్రబాబు నాయుడు కూడా చేరుకోనున్నారు. ఇప్పటికి చూసుకుంటే చిరంజీవి, రామ్ చరణ్ తేజ్, రజనీకాంత్, అలానే కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి జేపీ నడ్డా, అమిత్ షా, వీరితో పాటు బండి సంజయ్, వీరందరూ కూడా చేరుకోవడం జరిగింది. ఇవి కాకుండా ఫిలిం స్టార్స్ అందరూ కూడా ఎక్కువ మందికి ఆహ్వానించారు. వారు కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇక్కడ విఐపీ గ్యాలరీ, వివిఐపీ గ్యాలరీ, అలానే ప్రత్యేకమైనటువంటి గ్రీన్ రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి స్థాయి హోదా ఉన్న వారికి గ్రీన్ రూమ్స్ సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. అలానే ప్రధాని వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఎన్ఎస్జీ కమాండోలు పూర్తిగా ప్రహారా కాస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. విజయవాడ నుంచి ఆ ప్రమాణ స్వీకార స్థలం వరకు కూడా రోడ్డుకి ఇరువైపులా పోలీసులు భారీ ప్రహారా కాస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడికి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కూడా చర్యలు చేపట్టడం జరిగింది. అంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారాన్ని వీక్షించడానికి కూడా ప్రతి పట్టణంలోనూ ప్రతి చోట కూడా ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేశారు. అలానే మీటింగ్ ప్రాంతమే కాకుండా మీటింగ్ బయట NH5 అంటే హైవే మీద కూడా ఎల్ఈడీలు ఏర్పాటు చేసి కూడా ప్రమాణ స్వీకారాన్ని చూసే విధంగా కూడా సిద్ధం చేయడం జరిగింది. మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు, విఐపీలకు సపరేట్ గ్యాలరీలు, ఎమ్మెల్యేలకు సపరేట్ గ్యాలరీ ఉండే విధంగా ఇలా ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి అన్ని విధాలుగా ఏర్పాటు చేసి ఏ గ్యాలరీలకు ఆ గ్యాలరీ సిద్ధం చేయటము, అలానే స్టేజ్ మీదకి ఆహ్వానితులు ఎవరైతే ఉన్నారో వారిని ప్రత్యేకంగా కూర్చోబెట్టే విధంగా కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక నూతన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో వారి అభిమానులు, వారి కార్యకర్తలు వారందరూ కూడా భారీ సంఖ్యలో చేరుకున్నారు. 175 నియోజకవర్గాల నుంచి కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి 150 విఐపీ పాసులు మంజూరు చేసి వారి ద్వారా కూడా ఎక్కువ మంది ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఒక విధంగా చూసుకుంటే కృష్ణా గోదావరి జిల్లాల మధ్యలో జరుగుతున్నటువంటి ప్రమాణ స్వీకారానికి పొట్టెత్తిన విధంగా జనము ప్రవాహం కొనసాగుతుందని కూడా చెప్పవచ్చు. శ్రీనివాస్, అతిథులందరూ కూడా చేరుకున్నారంటున్నారు. మరి ప్రమాణ స్వీకారం చేయాల్సినటువంటి వారు అంటే చంద్రబాబు నాయుడుతో పాటు ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఆ 24 మంది అక్కడికి చేరుకున్నారా? అంటే పవన్ ని మినహాయిస్తే
ఇప్పటికే చూసినట్లయితే గనక ఆ మంత్రులుగా కన్ఫర్మ్ చేసిన వారంతా కూడా గత రాత్రి వాళ్ళకి సమాచారం ఇవ్వడంతో ఉదయం నుంచి కూడా విజయవాడ, ఇటు ఏలూరు, ఇలా గుంటూరులో ఉన్న వారందరూ కూడా ఎక్కడికక్కడికి కూడా ఆ ప్రమాణ స్వీకార సమయానికి ఉండాలని ముందుగానే ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. మంత్రులుగా ఎన్నుకోబడిన వారే కాకుండా ఎమ్మెల్యేలుగా ఎన్నికబడిన వారందరూ కూడా ఇక్కడికి ముందుగానే చేరుకున్నటువంటి పరిస్థితి. ఒక వివిఐపీలు తప్ప మిగిలిన వారి అన్ని గ్యాలరీలు కూడా ఇక్కడ ఫిల్ అయిపోయినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. కేవలం దేశ ప్రధాని నరేంద్ర మోడీ కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. నరేంద్ర మోడీ రాక కోసమే ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే మూడు పార్టీల్లో ఉన్నటువంటి కీలక నేతలంతా కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నేతలు ఇక్కడికి చేరుకోవడమే కాకుండా ఆయా అభ్యర్థులు ఎవరైతే విజయం సాధించిన వారు ఉన్నారో వారందరూ కూడా నూతన ప్రమాణ స్వీకారంలో భాగస్వామ్యం కావాలని కూడా ఇక్కడికి ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అలానే 6-7 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు కూడా వస్తారన్నట్టు కూడా సమాచారం ఉంటుంది. వారిలో కూడా ఇప్పటికే వస్తున్నటువంటి పరిస్థితి. అలానే కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అమిత్ షా, బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇలా వీరందరూ కూడా ఇప్పటికే చేరుకోవడం జరిగింది. సినీ ప్రముఖులు చిరంజీవి, రజనీకాంత్, రామ్ చరణ్ ఇలా సినీ ప్రముఖులంతా కూడా ఇప్పటికే వాళ్ళ గ్యాలరీకి వాళ్ళు చేరుకొని కూడా ప్రమాణ స్వీకారాన్ని కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా కూడా ముందున్న వరుసలో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే కనీ విని ఎరగని రీతిలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రజానికం అంతా కూడా దిగ్విజయంగా విజయవంతం చేయడానికి కూడా సిద్ధమయ్యి బారులు తీరి మొత్తం రోడ్డు అంతా కూడా జనసందోహంతో నిండిపోయినటువంటి పరిస్థితి కనుక ఉంది. అంటే ఆల్రెడీ కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి వాళ్ళు అక్కడికి చేరుకోబోతున్నారు అంటున్నారు. ఎవరెవరు చేరుకున్నారు? ఇప్పటి వరకు వస్తున్నటువంటి ఆ 24 మంది లిస్టే ఎవరైతే ఉన్నారో వాళ్ళే అక్కడికి చేరుకున్న వాళ్ళు కూడా అనుకోవచ్చా? తప్పనిసరిగా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కాడి నుంచి నారా లోకేష్, పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, పొంగూరు నారాయణ, అలానే అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, వీరితో పాటు రాయలసీమ జిల్లాల నుంచి ఉన్నటువంటి పయ్యావుల కేశవ్, సత్యకుమార్, శ్రీనివాస్ రెడ్డి ఇలా మొత్తం కూడా రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా భారీ సంఖ్యలో కూడా అందరూ చేరుకోవడం జరిగింది. వీరితో పాటు ఇంకా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అచ్చెన్నాయుడు, వరగలపూడి అనిత వీరు కూడా చేరుకున్నారు. నెల్లూరు జిల్లా నుంచి మాజీ మంత్రి నారాయణకు మళ్ళీ అవకాశం ఇచ్చారు. నారాయణ అలానే ఆనం రామరారెడ్డి వీరు కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకొని తాము ప్రమాణ స్వీకారానికి కూడా సిద్ధం కావడం జరిగింది. అయితే మొదట జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాన్వాయ్ రావడం జరిగింది. తర్వాత మంత్రులు ఒక్కొక్కరుగా వచ్చి ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. వీరితో పాటు కొద్ది క్షణాల ముందే ఉండవల్లి నివాసం నుంచి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ కూడా బయలుదేరింది. మరికొద్ది క్షణాలలో ఈ ప్రాంతానికి చేరుకోవడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో చాలా మంది విఐపీలు అంటే కేంద్ర మంత్రులు అలానే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు వీరందరితో పాటు వివిఐపీలు అందరితో కూడా ఇక్కడ కలకల్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎవరైతే గెస్టులుగా ఉన్నారో వారందరూ కూడా దర్దాపుగా ఇన్ టైంలోనే చేరుకున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే సామాన్యులకు కొంత ట్రాఫిక్ ఇబ్బంది, ట్రాఫిక్ బడలికి ఉన్నా కానీ వివిఐపీలకు ప్రోటోకాల్ ద్వారా వాహనాలను తరలించి సరైన టైంలోనే రీచ్ చేసిన విధంగా కూడా పరిస్థితి కనుక కనపడుతుంది. ఇక ముఖ్యంగా చూసుకుంటే మరికొద్ది క్షణాలలో చంద్రబాబు సభా వేదికకు చేరుకోనున్నారు. రైట్ శ్రీనివాస్, మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.